గారు ఒక్క నిమిషం. లక్ష్మీనారాయణ గారు ఒక నిమిషం అండి, మీ పాయింట్స్. టైంలో నీటి వినియోగ సామర్థ్యం ఏం పెంచలేదు ప్రాజెక్టుల మీద. ప్రాజెక్ట్ ఏం కొత్త ప్రాజెక్ట్ ఏం కంప్లీట్ చేయలేదు, ఏం చేయలేదు. మీ పాయింట్స్ కన్సిడర్ చేద్దాం. దాని గురించి సుమిత్ర గారికి కూడా సబ్మిషన్ ఉందంట, ఆవిడ మాట్లాడతారు. ఒక నిమిషం అండి, మళ్ళీ వస్తాను మీ దగ్గర, మళ్ళీ వస్తాను. ఎస్ సుమిత్ర గారు ఒక నిమిషం, శ్రీనివాస్ గారు మాట్లాడిన తర్వాత చెప్పచ్చు. శ్రీనివాసరావు గారు, సో ఏంటి అసలు సొల్యూషన్ ఏంటి? ప్రాజెక్ట్ ని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం సరే ఇంత లాస్ అయింది, ఏదో స్టార్ట్ చేసేసారు, సో దాన్ని కంటిన్యూ చేయాలనుకుంటున్నారా, లేదంటే మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం దీని మీద ఇంకేమైనా నిర్ణయం తీసుకుంటుందా? దాని గురించి ఒకసారి చెప్పండి. కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని కంటిన్యూ చేయాలి. ప్రజాధనాన్ని దుర్వినియోగం జరిగినటువంటి దాన్ని ఏదో విధంగా వినియోగంలోకి తెచ్చి దాన్ని ఒక ఘాటిలో పెట్టే ప్రయత్నం కోసమే ఎక్స్పర్ట్ రిపోర్ట్స్ కోసము అక్కడ బోర్వెల్ డిగ్ చేస్తున్నారు. ప్రాపర్ గా అంత అసెస్ అయిన తర్వాత అప్పుడు దాని గురించి ముందుకు పోవాలనేది కాంగ్రెస్ పార్టీ యొక్క అభిప్రాయం. ఇంతకుముందు వెంకరెడ్డి గారు మాట్లాడుతూ క్లియర్ గా చెప్పిండ్రు, ఇంజనీర్ లక్ష్మీనారాయణ గారు అన్ని విషయాలు చెప్పారు. వెంకరెడ్డి గారు చెప్పిందని బ్యారేజ్ కు డ్యామ్ కు ఉన్నటువంటిది లేకుండా కేవలం ప్రచారం కోసం 12-13 టీఎంసీ ఆయన ఫుల్ కెపాసిటీ డ్యామ్ నింపి ఉంచి చాలా కాలం ఉంచడం వల్ల జరిగిన పరిణామం. అంతకుముందు 2 సంవత్సరాల క్రితమే వాళ్ళు అపాయింటెడ్ ఇంజనీర్స్ ఇచ్చినటువంటి రిపోర్ట్స్ ను పరిగణలోకి తీసుకోకుండా ఎల్ఎన్టీ మీద ప్రెషర్ పెట్టి దాని యొక్క రిపేర్స్ చేయకుండా తీసుకున్నటువంటి అజాగ్రత్త వల్ల జరిగినటువంటి ప్రమాదం అది. మళ్ళీ మీరు కన్నెపల్లి పంప్ హౌస్ ను ఎక్స్పర్ట్స్ రిపోర్ట్స్ కానివ్వండి, నేషనల్ సెక్యూరిటీ డ్యామ్ అథారిటీ వాళ్ళని కానివ్వండి పరిగణలోకి తీసుకోకుండా కన్నెపల్లి పంప్ హౌస్ కనుక స్టార్ట్ చేసి ముందుకు పోతే జరగబోయేటువంటి పరిణామాలకు బాధ్యత వహించడానికి ఈ రాష్ట్రం సిద్ధంగా లేదు, ఈ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా లేదు, రాష్ట్ర ప్రజలు సిద్ధంగా లేరు. ఇది ఒక ప్రధాన అంశం. రెండోది, వాళ్ళు సుమిత్రానంద్ గారి నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసినటువంటి సమాధానం ఏంటంటే, నిన్న ముఖ్యమంత్రి గారు బహిరంగంగా అడిగినరు, మీరు అసెంబ్లీకి రండి, అసెంబ్లీని మీరు సమావేశపరచమంటే సమావేశపరుస్తాం, బట్ పర్టికులర్ కండిషన్ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు గారు అక్కడ ఉండాలి అని అడిగారు. మరి దాని మీద ఏం వివరణ ఇస్తారు, దాని మీద ఎప్పుడు ప్రకటన చేస్తారు? ఇది ఒక అంశం. రెండో అంశం, మీరు కాంగ్రెస్ నిన్న పెట్టినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ గనక పొరపాటు ఉంది, తప్పు ఉంది అని అనుకుంటే మీరు నేషనల్ సెక్యూరిటీ డ్యామ్ అథారిటీ వాళ్ళని మీరు వెళ్ళి డెలిగేషన్ పై అడిగిరండి, ఇచ్చిన రిపోర్ట్ తప్ప కరెక్టా, మీరు పబ్లిక్ డొమైన్ లో ఉంది ఆ రిపోర్ట్ తీసి చూసుకోండి. మీకు దానితో సాటిస్ఫై కాకపోతే మీరు ప్రత్యక్షంగా అధికారుల దగ్గరికి వెళ్ళి మీరు విచారణ చేయండి. వాళ్ళు చెప్పింది తప్ప కేవలం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇవ్వద్దని చెప్తుందని మీరు క్లారిటీ తీసుకోండి. ప్రజలను ఎందుకు తప్పుదో పట్టిస్తారండి? అది ప్రతి అంశంలో ప్రజలను ఎందుకు తప్పుదో పట్టిస్తారు? ఇప్పుడు అది ఎత్తిపోతల పథకమా తిరుగుపోతల పథకమా అనేది ఇప్పుడు లక్ష్మీనారాయణ గారు స్పష్టంగా చెప్పిండ్రు. తిమ్మిడి హైల్స్ దగ్గర కడితే 38,000 కోట్ల రూపాయలు అయిపోయేటువంటి ప్రాజెక్ట్, అప్పు లేకుండా అయిపోయేటువంటి ప్రాజెక్ట్ ను అప్పటి వరకు 10-11,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 33% పూర్తి అయినటువంటి ప్రాజెక్టును వీళ్ళు వదిలిపెట్టి రీడిజైన్ చేసి ఏదైతే కంపెనీకి మేము దాన్ని డిపిఆర్ కి ఇచ్చినామో అదే కంపెనీకి ఇచ్చి మళ్ళీ రీడిజైన్ చేస్తారు. ఇప్పుడు దాన్ని చెప్పే కారణం ఏంటంటే, మీరు ఏ కంపెనీతో డిజైన్ చేయించారో దాంతో మేము రీడిజైన్, ఏ డిజైన్ ఏమంటే ఆ డిజైన్ ఇస్తారు. ముఖ్యమంత్రి గారు క్లియర్ గా చెప్పిండ్రు, మీరు అపార్ట్మెంట్ కి ఏమంటే అపార్ట్మెంట్ కి ఇస్తారు, విల్లాకి ఏమంటే విల్లాకి ఇస్తారు వాళ్ళు. అదే విధంగా మీరు ఏది ఆర్డర్ చేస్తే మరి 3 ప్రాజెక్ట్ కట్టాలంటే కట్టించిండు. దానికి ఉన్న టెక్నికాలిటీస్ వాళ్ళు ఎందుకు చెప్తారు? దీంట్లో ఉన్నటువంటి వైబులా నాన్ వైబులా ఎందుకు చెప్తారు? మీరు తిమ్మిడి హైల్స్ దగ్గర కడితే అయిపోయేటువంటి దాన్ని 3 బ్యారేజీలు కట్టి దాంట్లో 3 పంప్ హౌజులు పెట్టి అన్నెసరీ ఎక్స్పెండిచర్ పెట్టి 3,500 మెగావాట్ల కరెంటు తోటి అయిపోయేటువంటి ఎత్తిపోతల పథకాన్ని 8,500 మెగావాట్ల దాకా విద్యుత్ వినియోగం అవసరమైన దగ్గరికి తీసుకుపోయినరు. మీరు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అది ఉంచుకుంటే వైట్ ఎలిఫెంట్ అయిపోయింది. ఉంచుకుంటే ఒక బాధ, ఇప్పుడు నడిపితే ఒక బాధ. ఇంత చేస్తే వచ్చింది ఎంత మీ అవుట్పుట్ అంటే 55 టీఎంసీలు తీసిండ్రు. నికరంగా మీరు తీసినటువంటిది 55 టీఎంసీల వాటర్. దానిపై 55 టీఎంసీల కోసం 1,02 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు దానికి చెల్లించిన అమౌంట్ 1,02,000 కోట్ల రూపాయల దాన్ని ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉన్నదా? ఏంటంటే ఇప్పుడు ఎక్కడికి పోయింది, ఏం చేసినాం? సరే ఇప్పుడు అది ప్రస్తుతంగా మీరు అడిగిన ప్రశ్న ఒక్క నిమిషం, అది ఆ ప్రశ్న సమాధానం నేను చెప్పలేదు. వెంకటరెడ్డి గారు అడిగినారు, సిబిఐకి ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. దానికి మీరే కౌంటర్ అడిగినారు, సిబిఐకి ఏమని మీరే డిమాండ్ చేసింది కదండి. మేమనే సిబిఐకి ఇచ్చి 8 నెలలు దాటిందండి. 8 నెలలు దాటిన తర్వాత మీ మొత్తం కాళేశ్వరం విస్తీర్ణం చేస్తాం ఎందుకు? ఇచ్చిన దగ్గర చేయండి, కావాలంటే మీరు ఫర్దర్ రిపోర్ట్స్ కూడా మీరు కాల్ఫర్ చేయొచ్చు కదా. మీరు ఎంతవరకు అయితే ఇచ్చిండ్రో అది చేసి లేదు మొదలు పెట్టి ఇది కూడా ఇవ్వమని చెప్పి అడగండి.
పని ఎందుకు మొదలు పెట్టలేదు సిబిఐ? మీరు అరెస్ట్ చేయండి, మీరు లోపల పెట్టండి, మీరు ఇది చేయండి అని చెప్పడం కాదు. ఇక్కడ వాళ్ళు ఒక్క నిమిషం నాది ఇక పూర్తిగానే కోర్టు అది ఉన్నటువంటి కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ అమలు చేయొద్దని కూడా కోర్టు ఇచ్చింది. ఇచ్చిన పక్షంలో రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా అమలు పరుస్తుంది? కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేకమైనటువంటి దర్యాప్తు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి సిబిఐకి ఇవన్నీ వస్తాయని తెలిసే సిబిఐకి ఇచ్చినాం. ఇచ్చిన తర్వాత వాళ్ళు ఎక్కడ ఏం చేస్తారో కోర్టుకు పోయి దాని మీద ఆ కమిషన్ మీద ఎలాంటి చేయొద్దని చెప్పి తెచ్చుకున్నారు. న్యాయపరమైన చిక్కులు వస్తాయని మేము సిబిఐకి వేయడం జరిగింది. మరి మీరు ఒక్కరోజు అరెస్ట్ చేసి లోపల పెడతామనేటువంటి మీరు భారతీయ జనతా పార్టీ వారు సిబిఐ విచారణ మొదలు పెట్టడానికి చేస్తామంటే దాని అర్థం ఏంటంటే దానికి శ్రీనివాసరావు గారు ఒక మాట చెప్తా ఉన్నారు. ఏంటంటే సిబిఐకి అడిగింది భారతీయ జనతా పార్టీ తరఫున ఇప్పుడు కాదు, తెలంగాణ 23 ఎన్నికల ముందే అడిగాం మేము. ఒకటి 1,00,000 కోట్లు ఎవరైతే ఖర్చు పెట్టారో, ఏ విధంగా దోపిడీ జరిగిందో, దోచుకున్నారో వాటి మీద టోటల్ గా మేడిగడ్డ, సుందిల్ల, అన్నారము, పంపులు, తర్వాత కాల్వలు, రకరకాలుగా ఇవన్నిటి మీద సిబిఐ ఎంక్వైరీ అడిగాం. మేము అడిగాము, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అడిగారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా పదే దీని మీద చెప్పుకుంటూ వచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో 1,00,000 కోట్లు కక్కిస్తాం, తెలంగాణ ప్రజలకు పంచుతాం, తర్వాత వీళ్ళని జైలుకు పంపిస్తాం, చెర్లపల్లి జైలుకు పంపిస్తాం అని చెప్పింది మేం కాదు, భారతీయ జనతా పార్టీ కాదు చెప్పింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చెప్పింది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు చెప్పారు. ఇప్పుడు వాళ్ళ చేతుల్లో వీళ్ళు చేసింది ఏంటంటే, వీళ్ళు చేసిన నిర్వాహకం చెప్తా ఉన్నాను, వీళ్ళు చేసిన లోపాలు చెప్తా ఉన్నాను. వీళ్ళు 9,000 కోట్ల రూపాయలు మేడిగడ్డ మీద ఖర్చు పెట్టించు, దాని మీదనే పీసీ ఘోష్ కమిషన్ వేసిర్రు. కాలువల మీద వేయలేదు, పంపుల మీద వేయలేదు, సుందిల మీద వేయలేదు, అన్నారం మీద వేయలేదు, మిగతా వాటి మీద ఎక్కడ కూడా వేయలేదు. ఎందుకు వేయలేదు, ఎందుకు తప్పు చేసిర్రు మీకు చెప్పాలి సమాధానం. ఇది ముందు తెలంగాణ ప్రజలకు చెప్పాలి. ఒకవేళ నిజంగానే చెప్పితే, ఒకవేళ నిజంగానే 1,00,000 కోట్ల మీద ఎంక్వైరీ వచ్చి రిపోర్టు ఒకటి వెంకటరెడ్డి గారు ఇందాక శ్రీనివాస్ గారు అన్న పాయింట్ లో కూడా ఒక అర్థం ఉంది. సరే, మొత్తం ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన దానిపైన అయితే దర్యాప్తు మీరు ముందుకు చేయాలి కదా. 8 నెలలు అయినా దాని గురించి మీ నుంచి అయితే ఎట్లాంటి ఒక పురోగతి కనిపించలేదు కదా. ఫస్ట్ ఇది 24 గంటల్లో ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. వెంకటరెడ్డి గారు అడిగిన ప్రశ్నకు నేను సమాధానం చెప్తా. వారు ఎక్కడైతే డ్యామేజ్ జరిగిందో దాన్నే రిపేర్ చేస్తారు, దాని మీదనే ఎంక్వైరీ అడుగుతారు. టోటల్ ప్రాజెక్టు మీద మీరు దాని అవినీతి మీద జరిగేటువంటిది మీరు ఈసీకి, ఈడీకి ఇచ్చి చేయాల్సినటువంటిది. కాబట్టి మీరు దీని ఎంతవరకు డ్యామేజ్ మీద మొదలు చేస్తే దీంట్లో వచ్చేటువంటి ఫీడ్బ్యాక్ ను బట్టి మిగిలిన దానికి కూడా ఆస్కారం ఉంటుంది. శ్రీనివాసరావు గారు, వెంకటరెడ్డి గారు అట్లా ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న చెప్తాను. ఒక ఇల్లు కట్టుకుంటాం, ఒక పిల్లర్ కుంగిపోతుంది. ఆ పిల్లర్ కుంగిపోయినప్పుడు కాంట్రాక్టర్ బాధ్యత మొత్తం తీసుకుంటారో లేదా? ఎవరున్నా, ప్రభుత్వాలు ఉన్నా కూడా, కాంట్రాక్టర్ ఉన్నా కూడా బాధ్యత తీసుకోవాలి. తీసుకొని వాళ్ళు మొత్తం టోటల్ రిపేర్ చేయాల్సిన బాధ్యత ఉండే చేయలేదు. ఇంకోటి ఎంక్వైరీ కూడా టోటల్ గా వేయాలి తప్పితే ఒకటి వేసిన తర్వాత ఇంకోటి వేసిన తర్వాత ఇంకోటి ఎవరు చెప్పారు నాకు అర్థం కావట్లేదు. మేడిగడ్డ ఇంటర్ కనెక్టెడ్, మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం అనేవి అన్ని పిల్లర్లన్నీ కూడా ఇంటర్ కనెక్టెడ్. ఒక్కటి కూలిందంటే మిగతా వాటి కూడా డెఫినెట్ గా వాటి మీద ప్రెషర్ ఉంటుంది. పొద్దున ఎప్పుడైనా వెంకటరెడ్డి గారు మీరు అన్నట్లే ఒకదానితో ఒకటి లింక్ అయి ఉందన్నప్పుడు మేడిగడ్డ నుంచి స్టార్ట్ చేస్తే మెల్లిమెల్లిగా మీరు లింక్అప్ ని తీసుకొని ఆ లింక్స్ ద్వారా దర్యాప్తును ముందుకు తీసుకెళ్లొచ్చు కదా. ఇక్కడ స్టార్ట్ చేస్తే కదా అది ముందుకు వెళ్తుంది. అంటే కమిషన్ అన్ని రోజులు కమిషన్ వేసిన తర్వాత రిపోర్ట్ మొత్తం తీసుకొచ్చిన తర్వాత లాస్ట్ లో చూసింది ఏంటంటే ఓన్లీ మేడిగడ్డ. ఎందుకు వేయలేకపోయారు చెప్పండి. వాళ్ళే ఇచ్చారు కదా, వాళ్ళు చెప్పిందే, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పిందే. వచ్చిన తర్వాత మేము ఎంక్వైరీ చేస్తాం, రిపోర్ట్ కమిషన్ రిపోర్ట్ తీసుకుంటాం, వాళ్ళని జైల్లో పెడతామని చెప్పింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఆ 1,00,000 కోట్లు పక్కన పెట్టి 9,000 కోట్లతో ఎందుకు వాటి మీద కమిషన్ వేసిందో సమాధానం చెప్పట్లేదు. ఇప్పుడు కాదు, ఈవెన్ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు కూడా చెప్పట్లేదు. ఎందుకు ఆ విధంగా చేయాల్సి వచ్చింది? అండర్స్టాండింగ్ ఉందా, లేకపోతే ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, ఈ మధ్య ఏమన్నా మ్యాచ్ ఫిక్సింగ్ కనపడతా ఉందా? చేయలేకపోతా ఉన్నారు. అంటే ఇదొకటే కాదు, ఇదొకటే ఎంక్వైరీ కాదు, రకరకాల ఎంక్వైరీలు వేసారు, రకరకాల రిపోర్ట్లు వచ్చినాయి. కానీ ఒక్కరోజు కూడా ఒక్కరిని కూడా లోపల పెట్టలేదే. ఎందుకు చేయలేకపోతారు ఉన్నారు? రెండో ప్రశ్న, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ సుమిత్ర గారు అయితే మనం మాట్లాడుతూ నేను ఉన్నది ఉన్నట్టే మాట్లాడుతా ఉన్నాను. ఇంకోటి చెప్పిందో కాదు. అక్కడ క్లియర్ గా మీరైతే మీకు తెలుసు. ఒకవేళ నిజంగా
24/2020 సెప్టెంబర్ 25 రోజు, సెప్టెంబర్ అక్టోబర్ జూలైలో ఏదైతే ప్రాజెక్ట్ ఇంజనీర్ ప్రాజెక్టు ఇన్ఛార్జ్ కంప్లైంట్ ఇచ్చిండు, మహాదేవపూర్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చినప్పుడు దాన్ని కన్సిడర్ చేసుకుంటూ ఆ 2 సంవత్సరాలు 20 నుంచి 23 దగ్గర మీకు 3 సంవత్సరాల టైం ఉంటాయి. ఆ 3 సంవత్సరాలు ఈ ప్రాబ్లం వచ్చేది కాదు. మీ ప్రభుత్వం ఉండే ఆ రోజు ఎల్ఎన్టీకి రిపోర్ట్ చేసి ఎల్ఎన్టీ కంప్లైంట్ చేసి వాళ్ళని బాధ్యులు చేసుకుంటూ బాగు చేసి ఉంటే చెప్తారు. ఒక్క నిమిషం. కానీ మీరు చేయలేకపోయారు, దాన్ని చేయలేకపోయారు. ఎందుకంటే అవన్నీ కూడా బయటపడతాయి, ఇష్యూస్ ఉన్నాయి. పిల్లర్ల కుంగుబాటుకు సంబంధించి బయటపడతాయి ఆలోచన. పిల్లర్ల కుంగుబాటు ఎప్పుడు జరిగిందండి? 2 పిల్లర్ల కుంగుబాటు ఎప్పుడు జరిగింది?